అండి, నమస్కారం. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదా? సో ఈరోజు మీ ముందుకి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ చికెన్ బిర్యానీతో వచ్చేసాను. ఇందులో ఏముంది స్పెషల్ అని అనుకుంటున్నారా? ఇందులో మనం గరం మసాలా పొడే వేయమండి. గరం మసాలా లేకుండా బిర్యానీ ఏంటబ్బా అని అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది. ఇందులోకి దాల్చా అండ్ గోంగూర కాంబినేషన్ అదుర్స్. సో ఇప్పుడు మన బిర్యానీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను 1 గంట పాటు నానబెట్టుకున్న 750 గ్రాముల బియ్యం. నేను ఇక్కడ చిట్టి ముత్యాలు వాడుతున్నాను. మీకు కావాలంటే నార్మల్ రైస్ లేదా బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. కానీ చిట్టి ముత్యాలు వాడి ఒకసారి ట్రై చేయండి. వీటి అరోమాకే అందరూ ఫిదా అయిపోతారు. తర్వాత ఇందులోకి 4 పెద్ద ఉల్లిపాయలు సన్నని తరుగు. ఇందులోకి నేను 2 కారం గల పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, 4 దేశీ టమాటాలు. తర్వాత ఇందులోకి మనం 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, 4 యాలకులు, 4 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ 2. తర్వాత ఇందులోకి నేను 5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను, కొద్దిగా కొత్తిమీర మరియు పుదీనా ఆకులు. ఇక్కడ నేను 750 గ్రాముల చికెన్ కడిగి పెట్టుకున్నాను. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలోకి 5 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. తర్వాత ఇందాక మీకు చూపించాను కదా యాలకులు, అవి వాటిల్ని కచ్చాపచ్చాగా దంచుకోండి. అక్కడక్కడ తగులుతూ భలే ఉంటుంది. ఇలా దంచి పెట్టుకున్న వాటిని మనం వేడి చేసుకున్న నూనెలోకి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు అనేటివి కాస్త మగ్గిన తర్వాత పుదీనా ఆకులు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద అనేది వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఇలా మనకి మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకోండి. ఇలా మనం కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మగ్గనివ్వండి. చూస్తున్నారు కదా, ఇలా నూనె అనేది బయటికి రావాలి. నూనె బయటకు వచ్చిన తర్వాత మనం ఇందులోకి కారపొడి 5 టేబుల్ స్పూన్లు, తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా మనం కలుపుకున్న తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకున్న టొమాటో అనేటివి వేసుకొని టొమాటో మగ్గేలోపు మనం పక్కనే 1 లీటర్ వరకు నీళ్లు బాయిల్ చేసుకోవాలి. నీళ్ళు అనేటివి మనకు బాయిల్ అయ్యేలోపు టమాటాలు అనేటివి మగ్గిపోతాయి.
సో మన టమాటా అనేది మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చిట్టి ముత్యాలు వేసుకొని ఆ బియ్యం నుండి నీళ్ళు అనేటివి పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ నీళ్ళన్నీ పోయేలోపు మనకి బియ్యానికి కూడా మసాలా అనేది బాగా పట్టేసుకుంటుంది. ఈ చిట్టి ముత్యాలు అనేటివి ఉడికేటప్పుడు వచ్చే అరోమా ఉంటుంది. ఆహా, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి చిట్టి ముత్యాలతో ఒకసారి బిర్యానీని మాత్రం. ఇలా మన బియ్యానికి మసాలా అంతా పట్టుకున్న తర్వాత మాత్రమే వేడి చేసుకున్న నీళ్లు పోసి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేయాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. సో కలుపుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. 20 నిమిషాల తర్వాత మనకు బిర్యానీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన బిర్యానీని మనకి ఇష్టమైన వాళ్ళకి ప్రేమతో పెట్టేయండి. భలే ఉందే అని మెచ్చుకోకపోతే అడగండి. సో నచ్చిందా? ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అనేటివి వచ్చేస్తాయి. ఇంకొక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్.